వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. శుభ్రంగా ఉన్నాము, నీట్గా ఉన్నాము అని అనుకుంటారు. మన చుట్టూతో ఉన్న వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తారు, మీరు శుభ్రంగా లేరు అనుకుంటారు. అవన్నీ కాదు. కానీ మనం కడిగిందే కడిగి తుడిచింది తుడిచి ఊడ్చింది ఊడిస్తే శుభ్రం కాదు. హాయ్, హలో. ఈరోజు మనం శుభ్రం గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే శుభ్రం అంటే దాన్ని ఏమంటామంటే మేము శుభ్రంగా ఉన్నాము, నీట్గా ఉన్నాము అని అనుకుంటారు. మన చుట్టూతో ఉన్న వాళ్ళని కొంచెం తక్కువగా చూస్తారు, మీరు శుభ్రంగా లేరు అనుకుంటారు. అవన్నీ కాదు. శుభ్రం అంటే మనకు తగినంత శుభ్రం ఉండాలి. అతి శుభ్రం పనికిరాదు. మనస్సు ప్రశాంతంగా శుభ్రంగా ఉండాలి. చెడు ఆలోచనలు ఉండకుండా ఉండాలి. అంతేకాని మనం కడిగిందే కడిగి తుడిచింది తుడిచి ఊడ్చింది ఊడిస్తే శుభ్రం కాదు. అది ఏంటంటే అంటే చూడటానికి అతిగా అనిపిస్తుంది. ఉండాలి శుభ్రం. మన ఇల్లు మనము శుభ్రంగా, అవతల వాళ్ళు చూస్తే విమర్శించేలాగా లేకుండా నీట్గా ఉండాలి. ఆ శుభ్రాన్ని అతి చేస్తే అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నారనుకోండి, ఇవాళ పిల్లల్ని కింద దించి ఆడించాలంటే చాలా ఏందో ఫీల్ అయిపోతున్నారు. మనం అంతా కింద ఆడుకొని వచ్చిన వాళ్ళం కాదా, మనకేమన్నా రోగాలు వచ్చినాయా? ఎలాంటి డిస్టర్బెన్సులు లేవు. కానీ ఇప్పుడు పిల్లలకి ప్రతి చిన్నదానికి ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ఎందుకు వస్తుంది? వాళ్ళలో సరి అయిన పోషక పదార్థాలు లేక, వాళ్ళకి కరెక్ట్గా మనం అందించే ఫుడ్డు సరిపోక. ఆ రోజుల్లో మన అమ్మ పెట్టే ఆ పచ్చడి మెతుకులు కూడా మనకి ఎంతో ఎనర్జీని ఇచ్చాయి. ఇవాళ పిల్లలకి ఎనర్జీ లేదు. ఒక్కరోజు చలిగాలు తగిలితే జలుబు వస్తుంది, ఎండలోకి వెళ్తే ర్యాషెస్ వస్తున్నాయి, ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అప్పటి మీద ఇప్పుడు క్రీములు, షాంపూలు, సబ్బులు అసలు ఏమి తరుపు లేకుండా ఉంటున్నాయిగా. మరి అలాంటప్పుడు ఎందుకు వస్తున్నాయి? అది ఆలోచించాలి. శుభ్రం అంటే శుభ్రం కాదు, మనకి బాడీ కూడా తగిన పోషకాలతో శుభ్రంగా ఉండాలి. మనలో 2 పూట్ల స్నానం చేస్తాం, కానీ మనకు ఒంటి మీద ఏ దురదో ఏదో వచ్చుద్ది. ఎందుకు వచ్చుద్ది? శుభ్రం లేకపోతే కాదు, అది మన బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చుద్ది? మనం తినే తిండి మన శరీరానికి ఏదో తక్కువ అవుతుంది, అది మనం తెలుసుకోవాలి. అలా అంతేగాని శుభ్రం అని అనుకోకూడదు. ఒక శాస్త్రజ్ఞుడు వాళ్ళ పిల్లల్ని కింద వదిలేసి ఆడించి, వాళ్ళు ఎలా శుభ్రంగా లేకపోయినా వదిలేసి ఉంచి టెస్ట్ చేశాడంట. ఆ అబ్బాయి బాడీ చాలా యాక్టివ్గా ఉందంట. ఇప్పుడు బెడ్ల మీద పడుకోబెట్టి గచ్చు ఒకటి 4 సార్లు తుడిసి దానికి కూడా మళ్ళీ లిక్విడ్ వేసి ఇన్ని చేసినా అది రాదు. మనం మన మనసును శుభ్రంగా ఉంచుకోవాలి, మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అది పరిమితంగా, అతిగా పోతే అది బాగుండదు. కాబట్టి శుభ్రం అని పొద్దుగూకులు అనబాకండి. ఓపిక ఉన్నంత కాలమే, మన శక్తి ఉన్నంత కాలమే, మనం చేసుకోగలిగినంత కాలమే శుభ్రం అంటాం. తర్వాత అందరిలాగా మనం కూడా వదిలేసుకుంటాం. అది దాన్ని బట్టి మనం ఎప్పుడు ఒకే విధంగా ఒకే రకంగా ఉంటే జాగ్రత్తగా మనకు ఆరోగ్యంగానే ఉంటుంది. మనకు చూసే వాళ్ళకి బాగున్నారు అనుకుంటారు. ఇలా ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్తే
కూర్చోవాలన్నా కూడా ఆ, సంశయిస్తారు. ఓకే. అప్పుడు మన ఇంట్లో ఉన్నాయనుకోండి, వాళ్ళు వచ్చే టైంకి ఓ 10 రోజులు అయిపోయిందనుకోండి, దుప్పట్లు మాసిపోయి ఉంటాయి. ఓకే. అట్లాంటప్పుడు కొంచెం చిరాకుగా చూడకూడదు. ఓహ్! మాసిపోయినాయి అనుకోవాలి అంతవరకే. వీళ్ళకి శుభ్రం లేదు అని మొహం ఫీలింగు తేడాగా పెడితే వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. అట్లా ప్రతి విషయమే మనం అర్థం చేసుకొని అవతల వాళ్ళని శుభ్రం లేరని వాళ్ళని తక్కువగా చూడకుండా వాళ్ళకున్నంతలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పని మనిషి ఉంటే డబ్బులు ఇస్తారు, డబ్బులు ఉంటాయి, వాళ్ళు 2 పూటలా తుడిపించుకుంటారు ఇల్లు. అదే లేదనుకోండి ఊడ్చుకుంటారు. వాళ్ళకి ఇంకా 1,00,000 పనులు ఉంటాయి. అట్లాంటప్పుడు పొద్దుగూకులు ఇంటి మీదే శ్రద్ధ పెడితే వాళ్ళు జీవనం గడవాలిగా. వాళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళాలా, వేరే పనులు ఉంటాయి, పిల్లలు ఉంటారు. కాబట్టి శుభ్రంగా ఉంచండి. అతిగా పోతే అసహ్యంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఓకే. సబ్స్క్రైబ్ చేయండి.